Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric internship at Paramita Hospital, Madinaguda. Today I am going to discuss of the topic nebulizations at home for children. అంటే పిల్లల్లో ఇంట్లో ఏమేమి నెబులైజేషన్స్ పెట్టొచ్చు, ఎందుకు పెట్టొచ్చు, అసలు వాడొచ్చా వాడకూడదా? ఎందుకంటే ఈ మధ్య చాలా మిస్యూజ్ ఆఫ్ నెబులైజేషన్స్, మిస్యూజ్ ఆఫ్ మెడికేషన్స్, డ్రగ్స్ చాలా అవుతున్నాయి అన్నట్టు. అన్నిటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, బట్ కొన్ని థింగ్స్తో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా రావచ్చు. అందుకని కొంచెం అవగాహన ఉంటే మన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాపర్గా యూజ్ చేస్తే బాగుంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ కామన్ యూజ్ చేసే నెబులైజేషన్ చెప్తాను. లివోలిన్ నెబులైజేషన్ ఓవర్ ద కౌంటర్ చాలామంది తీసుకుంటారు. లివోలిన్ అంటే లివోసాల్బుటమాల్. లివోసాల్బుటమాల్ నెబులైజేషన్ చాలామంది ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు వాడతారో కూడా తెలియదు. జలుబైనా దగ్గైనా అన్నిటికీ వాడుతూ ఉంటున్నట్టు. ఎందుకంటే ఎలా హాస్పిటల్కి వెళ్ళినా ఇదే రాస్తారు కదా అనే ఉద్దేశం ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. బట్ యాక్చువల్గా లివోసాల్బుటమాల్ ఎప్పుడు వాడతాం నెబులైజేషన్ అనేది మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వీజింగ్ వస్తుంది చైల్డ్కి, అంటే పిల్లి కూతలు రావడం. మీరు పిల్లి కూతలు అబ్జర్వ్ చేస్తున్న చైల్డ్కి కూర్చున్నా పడుకున్నా దగ్గిన ప్రతిసారి పిల్లి కూతలు సౌండ్ వస్తుందంటేనే మీరు ఇంట్లో అదొకటి వాడగలుగుతారు. లివోసాల్బుటమాల్ నెబులైజేషన్ వాడగలుగుతారు అన్నట్టు. మిగతా టైంలో వాడకూడదు. అది కూడా ఎన్నిసార్లు వాడచ్చు అంటే మీరు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఒక 2 times కన్నా ఎక్కువ వాడకూడదు. ఇంట్లో వాడేటట్టయితే అంతకన్నా ఎక్కువ వాడాల్సి వస్తుందంటే దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యండి. ఎందుకంటే ఈ నెబులైజేషన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని ఇది ఓన్లీ పిల్లి కూతల సౌండ్ వచ్చినప్పుడే వాడండి. దగ్గుతో పిల్లి కూతులు వచ్చినా, సైలెంట్గా ఉండి పిల్లి కూతులు వచ్చినా వాడొచ్చు అన్నట్టు. మిగతా ప్రతి జలుబుకి ప్రతిదానికి ఈ నెబులైజేషన్ వాడకూడదు అన్లెస్ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప. ఇది మోస్ట్ కామన్లీ ఓవర్ యూజ్డ్ నెబులైజేషన్ మేము అబ్జర్వ్ చేసింది. రెండోది బ్యూడోసైనైడ్ నెబులైజేషన్, బ్యూడోకార్డ్ నెబులైజేషన్. బ్యూడోసైనైడ్ అనేది మెడిసిన్ ఉంటుంది. దానిలో చాలా మంది ఏమనుకుంటారు ఇది కూడా అన్నిట్లానే వాడేయాలి అని అన్నిటికీ వాడుతూ ఉంటారు. బ్యూడోసైనైడ్ అనేది ఒక చిన్నపాటి స్టిరాయిడ్ లాంటిది. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్టిరాయిడ్స్ అనేది తరచుగా వాడడం. మనము ఎప్పుడైనా అవసరం ఉంటేనే వాడతాం. ఎందుకంటే స్టిరాయిడ్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఊరికే వాడకూడదు. ఎస్పెషల్గా 1 year పిల్లలకి మ్యాక్సిమం ఇది ఊరికే వాడకూడదు అన్లెస్ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్ప. ఎందుకంటే వాళ్ళలో స్టిరాయిడ్ వాడడం అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లో అయిపోయి వేరే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రతిసారి బ్యూడోసైడ్ నెబులైజేషన్ వాడిన తర్వాత ట్రై టు క్లీన్ యువర్ బేబీస్ మౌత్ అండ్ నోస్. ఎందుకంటే స్టిరాయిడ్ అక్కడే ఉండిపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా అదే వాడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్యూడోసైడ్ అనేది స్టిరాయిడ్ కాబట్టి ఓన్లీ డాక్టర్ అడ్వైజ్ చేస్తేనే వాడండి దయచేసి. లేదు మీకు వీజింగ్ ఎక్కువైతుంది, తమడ బాగా వస్తుంది, ఊరికే తమడ వస్తుంది అని అంటే ఎస్ కొంచెం స్టిరాయిడ్ హెల్ప్ అవుతుంది. అది 1-2 daysతో కాదు, మీకు ఆల్మోస్ట్ 1 week అయినా తగ్గట్లేదు అంటేనే వాడండి. లేకపోతే డాక్టర్ చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. అది సెకండ్ మేము అబ్జర్వ్ చేసిన నెబులైజేషన్ థింగ్. ట్రై టు అవాయిడ్ దిస్ నెబులైజేషన్ లెస్ దెన్ 1 year ఏజ్ గ్రూప్ అన్లెస్ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్స్. మూడోది సెలైన్ నెబులైజేషన్, హైపర్టోనిక్ సెలైన్ నెబులైజేషన్ ఉంటుంది. అంటే రెగ్యులర్ సెలైన్ కాకుండా 3% NS అని ఉంటుంది. దీన్ని హైపర్ నెబ్ అంటాం. దీన్ని ఇంకా చాలా పేర్లు ఉంటాయి దీనికి. సో ఈ నెబులైజేషన్ యూజువల్గా తెమడతో దగ్గుతుండ్రు కానీ అది బయటికి రాలేకపోతుంది, దగ్గు లోపలే ఉండిపోతుంది అంటే ఈ నెబులైజేషన్ హెల్ప్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారు, క్లీన్ చేయండి సార్ అంటారు. మనం యాక్చువల్లీ తెమడని క్లీన్ చేయడానికి ఉండకూడదు. అది మన బాడీనే దాన్ని స్లోగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఇలా తెమడతో దగ్గుతున్నారు కానీ తెమడ బయటికి రావట్లేదు అంటే ఈ నెబులైజేషన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ నెబులైజేషన్ వల్ల ఆ తెమడ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ నెబులైజేషన్తో తెమడ అనేది గట్టిగా ఉండే తెమడ స్లోగా లూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అందుకని ఈ నెబులైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. అదేవిధంగా నోస్ బ్లాక్స్ ఉంటాయి. కొంతమందికి జలుబు ఎక్కువైపోయి నోస్ బ్లాక్ అయ్యి అది బయటికి రాదు చీమిడి. అలాంటి వాళ్ళకు కూడా ఈ 3% NS నెబులైజేషన్ వల్ల ఆ పార్టికల్స్ ఏమైతే గట్టిగా అవుతాయి నోట్లో ముక్కులో అవన్నీ లూజ్ అవుతూ ఉంటాయి. సో ముక్కు కారుతుంటుంది ఈ నెబులైజేషన్ వల్ల. సో ఈ 3% NS నెబులైజేషన్ అనేది రిలేటివ్లీ సేఫ్ ఈ మిగతా 2 నెబులైజేషన్తో పోలిస్తే. దీనికి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇది మీరు డైలీ 2 to 3 times వాడచ్చు ఇంట్లో. బట్ ఇండికేషన్స్ ఓన్లీ తెమడతో దగ్గుతుండు కానీ బయటికి రావట్లేదు తెమడ అంటే వాడచ్చు. లేదా ముక్కు బ్లాక్ అయ్యి నోట్తో శ్వాస తీసుకుంటుంది, గురకు వస్తుంది అని అంటే కూడా ఈ నెబులైజేషన్ వాడచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ తప్ప మిగతా సిచ్యువేషన్లో వాడకూడదు. మ్యాక్సిమం మీకు డౌట్ ఉంటే డాక్టర్ చూపించిన తర్వాతనే నెబులైజేషన్ వాడితే బెటర్. థ్యాంక్ యూ.